లో అందరికీ 8th వీక్ సప్త శనివార వ్రతం అంటే వడ్డీ వారం కదా. సో వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఏ పండగైనా మేము ఊర్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఊరు వెళ్ళామని చెప్పాను కదా. వరమహాలక్ష్మి వ్రతం వ్లాగ్ అందరు చూశారు కదా. సో నెక్స్ట్ డే ఏమో ఇట్లా సప్త శనివార వ్రతం వడ్డీ వారం అంటే స్వామివారికి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి ఇట్లా 7 వీక్స్ కాకుండా ఇంకొక వీక్ ఎక్స్ట్రా అంటే 8th వీక్ దాన్ని వడ్డీ వారం అంటాం అన్నమాట. సో ఇలా అందరూ 7 వీక్స్ కాకుండా ఇలా 8th వీక్ అనేది కూడా చేసుకోండి, దాన్నే వడ్డీ వారం అంటాం. చాలామంది అడిగారు వడ్డీ వారం ఏంటక్క అని. అంటే ఇదే స్వామికి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి ఇంకో వారం ఎక్స్ట్రా చేసుకుంటున్నాం, అది వడ్డీగా లెక్క అన్నమాట. సో ఇలా ఈ వారం ఊర్లో చేసుకున్నాం అనమాట. అంత కావాల్సినవి అంతా ఈసారి ఊర్లోకే తీసుకెళ్ళాను. ఈసారి మా కుట్టాస్ కూడా బాగా హెల్ప్ చేశారనమాట. ఇక్కడ చూసారా మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు, నన్ను చూసి ఎంత బాగా స్మైల్ ఇస్తున్నాడో వాడు. సో వీఆర్ ఇర్రిప్లేసబుల్ యాజ్ ఎ మదర్ కదా ఫర్ దెమ్. సో దర్ లవ్ విల్ బి ఇన్ఫైనైట్. ఇంకా ఈ వ్రతం గురించి చెప్పాలంటే నేను మొదలు పెట్టినప్పుడు చాలామంది చెప్పారు కోరిన కోరికలన్నీ తీరాయని చెప్పి. సో నాకు స్వామి మీద చాలా నమ్మకం. అంటే ఈ వ్రతం చెయ్యక ముందు కూడా ఏదైనా సరే ఇలాంటి కష్టం వచ్చినా సరే స్వామి దగ్గరకు వచ్చి స్వామి నువ్వే నన్ను గట్టెక్కించాలి, నువ్వే నాకు ఈ కష్టంలో తోడుండాలి. మొదట్లో ఏదో చిన్నతనంలో అనుకునేదాన్ని, స్వామి నాకెందుకు ఇట్లాంటి కష్టం ఇచ్చావు, ఎందుకు నాకే ఎన్ని కష్టాలు ఇస్తున్నావు అని చాలా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు స్వామి నా వెనకాల ఉన్నారన్న నమ్మకం ఎంత బలంగా తెలుస్తుందంటే, ఇప్పుడు స్వామి నాకు ఇచ్చే కష్టంలో నువ్వు నాకు తోడుగా ఉండు చాలు, నువ్వు ఉన్నావన్న నమ్మకం చాలు, నాకు ధైర్యంగా ముందుకెళ్ళిపోతాను అన్న నమ్మకం నాది. సో ఈ వ్రతం చేశాక నేను కోరుకున్న ప్రతిదీ స్వామి నెరవేర్చాడు. అంటే స్వామి నిజంగా నా వెన్నంటే ఉన్నారు. సో నాకు డెంటల్ సర్జరీ అయ్యాక కూడా ఈసారి నేను ఎలా భరించగలుగుతాను ఈ పెయిన్ అనుకున్నా, నాకే తెలియకుండా ఆ పెయిన్ ఎలా మాయమైపోతూ వచ్చిందో అసలు అర్థమే కాలేదు నాకు. నిజంగా ఎంత బలం అంటే నాకు ఇంకా ఈ భూమి మీద నాకు ఏ కష్టం వచ్చినా దాన్ని జయించేసుకోగలను నేను. సో ఐఎమ్ బోర్న్ టు రూల్ అనేలాగా అయిపోయింది. ఎందుకు ఇంత కష్టం అనేది ఇంకా అంతే, ఈ జీవితానికి కష్టం ఇచ్చావు కానీ నువ్వు నాకు తోడుగా ఉండు, ఇదే అడుగుతాను నేను స్వామిని. సో ఇంకా చూసారు కదా, పీఠం పెట్టుకుని స్వామికి బొట్టులు పెట్టుకుని ఇంకంతా పెట్టుకున్నాక అక్కడ ముగ్గేసుకుని ఇంకా వరమహాలక్ష్మి వ్రతానికి ఎలాగో ఫ్లవర్స్ ఎక్కువ కొనుక్కొని రమ్మని చెప్పాను డాడీకి. ఇలా లాస్ట్ వీక్ సప్త శనివారాల వ్రతం కూడా చేసుకోవాలని. సో ముందుగానే సెపరేట్గా ఇలా అంతా సెపరేట్ చేసుకున్నామన్నమాట. ఫ్లవర్స్ అమ్మవారికి పెట్టాల్సినవి పెట్టేసి వేరేవి స్వామి వారికి పెట్టుకున్నాము. సో ఇలా బాల ఆకులు అంటే ఎలా చాలామంది అడుగుతారు కదా ఇట్లా గ్లాస్లోకి బియ్యం వేసుకుని పెట్టుకోవాలని. సో ఇలాంటి స్టాండ్స్ అనేది మీకు షాప్స్లో దొరుకుతాయి, ఖచ్చితంగా వాటిని తీసుకోండి. ఎందుకంటే ఇట్లా బాల దిండుల్ని ఇట్లా కుచ్చుకోవడానికి అండ్ ఇట్లా ఫ్లవర్ డెకరేషన్ ఏదైనా చేసుకోవాలంటే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా సరే దాంట్లో ఇలా కుచ్చుకోవడం, అలా చెరుకు మోసులు అవన్నీ పెట్టుకున్నాను ఈసారి. అండ్ బటన్స్ పూలు, ఆల్ కలర్స్ బటన్స్ పూలు పెట్టుకున్నా. ఇంకా డాడీ డెకరేషన్కి ఏదైనా తీసుకురామంటే అన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొచ్చారనమాట. అవి ఆ స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని పెట్టుకోవాలన్నా సరే ఇట్లా దాంట్లోకి కుచ్చుకోవచ్చు అనమాట. సో అవి ఉంటే చాలా ఈజీ ఏదైనా డెకరేట్ చేసుకోవడం. లేదంటే ఒక గ్లాస్లోకి బియ్యం వేసుకుని దాంట్లో పెట్టుకోవాలి వెయిట్ ఉన్న వాటికి, అలా అంతా ఉంటుంది. ఈ స్టాండ్స్ అయితే కంపల్సరీగా రికమెండ్ చేస్తాను ప్రతి ఒక్కరికి. వరమహాలక్ష్మి అనే కాదు, ఇప్పుడు వినాయకుడి పండుగ వస్తుంది, దేనికైనా సరే ఇవి ఇట్లా ఉండడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఆఖరి వారం చెప్తున్నాను కదా, ఆఖరి వారం మీకు ఎంతమంది ముత్తైదువులకి అయితే అంటే 3, 5, 7, 9 ఇలా అంతమంది ముత్తైదువులకి పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ అనేది ఇవ్వండి అండ్ భోజనాలు కూడా పెట్టండి. సో ఊర్లో ఉన్నాను కాబట్టి నేను అందరికీ పెట్టుకున్నాను అనమాట. సో లోపలంతా డెకరేషన్ అయిపోయాక సో ఇంకా గడపకి బొట్లు పెట్టుకుంటున్నాను.
చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, గడపకి లోపల నుండి బొట్లు పెట్టుకోవాలా లేదా బయటి నుండి పెట్టుకోవాలా అని. అంటే మన అనువైతే ఎలా ఉందంటే ఇటు సైడ్ అంతా బయటి నుండే వేసుకుంటారనమాట. సో మన ఇంట్లో పద్ధతులు ఎలా ఉంటాయో అలాగే పాటించాలి కాబట్టి నేను బయట నుండే వేసుకుంటున్నా. సో చాలామంది కొన్ని సాంప్రదాయాల ప్రకారం లోపల నుండే వెయ్యాలి అనేది చెప్తారు. సో వాటిది మీరు ఎలా మీ సంప్రదాయం ఎలాగో అలా చేసుకోండి. ఎప్పుడు అమ్మ ఉండేదన్నమాట పిండి ప్రమిదలు చేసేయడానికి. సో అమ్మ ఆ రోజు రాఖీ పండగ కాబట్టి మావయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళిందన్నమాట మావయ్య వాళ్ళ ఇంటికి. సో ఈసారి అత్త ఉన్నింది, మా అత్త నేను కలిసి పిండి ప్రమిదలు చేసుకున్నాం అనమాట. ఇంకా పూజ ఏదైనా సరే వ్రతం మొదలెట్టడానికన్నా ముందరే ఇంకా పసుపు అనేది పూసుకోవాలి కాలికి. ఇంకా అమ్మవారిని స్వామిని ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకోవాలి కదా, అది చిన్న లోటస్లో పెట్టుకున్నాను అక్కడ చూసారు కదా. సో ఇంకా ఏదైతే డెకరేట్ చేసుకున్నానో ఆ స్టాండ్స్ పెట్టుకుని చూసారా ఎంత ఫిక్స్డ్గా అలా పెట్టేసుకోవచ్చో ఈజీగా. సో వాటిని ఖచ్చితంగా మీకు ఎక్కడ కనిపించినా కొనుక్కోండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకా స్వామివారిని అలంకరించడం అంతా అయింది. దీపారాధన కూడా చేసుకుని తర్వాతే అష్టోత్తరాలు, గోవిందనామాలు అండ్ వ్రతకథ ఇవన్నీ నేను ముందుగానే బ్లాగ్లో చెప్పాను కదా ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏంటి అనేది. ఇంకా తులసి మాల అయితే కంపల్సరీ. అండ్ మీరు గోవిందనామాలు చదువుకుంటున్నప్పుడు కూడా ఇట్లా సెపరేట్గా పువ్వులు కానీ తులసి కానీ వేసుకుని ఇట్లా నామాలని చదువుకోవచ్చు. తర్వాత ఈ వారం తర్వాత ముడుపు ఏదైతే కట్టుకుని ఉంటారో దాన్ని తీసుకుని వెళ్ళి తిరుపతికి వెళ్ళి అక్కడ హుండీలో సమర్పించుకోవాలన్నమాట. సో ఎవరికైనా కుదరకపోతే మళ్ళీ మీరు ఎప్పుడు తిరుపతి వెళ్తారో అప్పుడు మర్చిపోకుండా ఖచ్చితంగా ఆ ముడుపు అనేది తీసుకెళ్ళి హుండీలో అనేది స్వామివారికి సమర్పించుకోండి. నిజంగా ఈ వ్రతం ఎన్నో కుటుంబాలను గట్టెక్కించుంటుంది. నాకు కలిగిన అనుభవం చెప్తున్నా, నేను కోరుకున్నది ఎప్పుడు అదే చెప్తా, మీరు కోరుకున్న కోరిక న్యాయంగా ధర్మంగా ఉంటే ఖచ్చితంగా స్వామి నెరవేరుస్తాడు. నా కోరిక కూడా నెరవేరింది. చాలామంది అడిగారు నీ కోరిక నెరవేరిందా అని. నేను కోరుకున్న కోరిక నెరవేరింది. స్వామి మీద నమ్మకం పెట్టుకోండి అంతే. ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా ముత్తైదువులకి అంటే మామూలుగా అయితే 7గురికి ఇవ్వాలి. ఇట్లా 3, 5 మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ మా ఆంటీ వాళ్ళు వచ్చారు, ఇంకా నేను వాళ్ళకి వాయనం అనేది ఇస్తున్నాను అనమాట. సో భోజనాలంతా పొద్దున్న చేసేసుకొని ఇంకా టెంపుల్కి కూడా ఇచ్చేసామన్నమాట. అంటే మన వల్ల ఎంత వీలైతే అంతమందికి అన్నదానం అనేది చేయాలి కాబట్టి సో కొద్దిగా మాకు వీలైనంత పులిహోర చేసుకుని ఇంకా టెంపుల్కి అనేది ఇచ్చామన్నమాట. సో అలా ఎవరైనా సరే ఎంతమందికి వీలైతే అంతమంది, మీకు వీలైనంత ఇంతమందికే ఇవ్వాలి అనేదైతే ఏం లేదు. సో ఇలా అయినా ఇవ్వచ్చు, లేదా 7 జంటలకి కూర్చోబెట్టి భోజనం ఇవ్వచ్చు. అంటే 7 జంటలకి ఒకే రోజు అంటే వాళ్ళకి ఏదో పనులు ఉంటాయి, కుదరవు కదా. సో 7 వారాలు ఒక్కొక్క జంటని పిలిచి భోజనం పెట్టవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా చేసుకోవచ్చు మీరు. సో నేను ఇక్కడ ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇచ్చి అండ్ తర్వాత మా ఆజీ వాళ్ళకి కూడా ఇట్లా బ్లౌజ్ పీస్ ఇచ్చాను. ఈ మధ్య ఏ వ్రతం చేసినా సరే మా పిల్లలు సైలెంట్గా కూర్చుని అన్నీ చూస్తూ ఉంటారనమాట, అస్సలు డిస్టర్బ్ చేయరు. ఇంకా నన్ను అడుగుతారన్నమాట, అమ్మ నీకు ఏదైనా హెల్ప్ చేయాలా అని. నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాను అట్లాంటి పిల్లలు పుట్టడానికి, నిజంగా చాలాసార్లు అనుకుంటాను. సో ఈ జీవితానికి నాకు స్వామివారు ఇచ్చిన ఆ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే వాళ్ళే. సో ఇంకేం కావాలి దేవుడికి కోరుకోవడానికి, అన్నీ ఇచ్చేసాడు వాళ్ళ రూపంలో. సో ఇంకా శారీ చూసారు కదా, ఆ రోజు రీల్ పెట్టినప్పుడే అక్క శారీ ఎక్కడ కొనుక్కున్నారని పెట్టారు. సో ఈ శారీ బాందిని శారీ, యాక్చువల్లీ మా అత్త కొన్నదనమాట ఈ శారీ. సో ఇంకా వ్రతానికి కుట్టించుకున్నాను లాస్ట్ వీక్. మన ఆడవాళ్ళకి ఇట్లా గాజులు ఇదే నిండుగా ఉంటుంది ఆ గోరింటాకు అంతా. ఇంకా నేను కూర్చుని అలా లైట్గా నాకు ఒక సెల్ఫీ తీసుకుంటుంటే మా పెద్దోడు వచ్చాడనమాట. సో ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్కడైనా సరే మనల్ని రిప్లేస్ చేయొచ్చేమో కానీ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మదర్
అక్కడ మాత్రం మనల్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. సో దేర్ వి ఆర్ ఇర్రిప్లేసబుల్ అనమాట. సో తర్వాత ఇంకా మా పెద్దమ్మ వచ్చింది అండ్ నాకు కూతురు అవ్వాలన్నమాట, మా అక్క కూతురు. తను కూడా వచ్చింది మా పెద్దమ్మకి తోడుగా. సో తనకు కూడా ఇట్లా బొట్టు పెట్టి, తనకు ప్లమ్ నచ్చదంటే నాకు ఆరెంజ్ ఫ్రూటే నచ్చుతుంది అనింది. సో పిల్లల కోరికలే వేరు అసలు. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక చాలామంది మళ్ళీ అడిగిన ప్రశ్న ఇది. సో నేను లాస్ట్ బ్లాగ్లోనే చెప్పాను, కానీ ఇక్కడ కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఏదైతే పిండి ప్రమిదల్లో దీపాలు అనేవి చేసుకుని ఉంటాం కదా, సో ఆ దీపాలు అనేవి కొండెక్కాక మళ్ళీ ఈవినింగ్ వాటిని వెలిగించుకోవాల్సిన అవసరం లేదు. వేరే దీపాలు పెట్టుకుని ఉంటాం కదా, ఆ దీపారాధన చేసుకుంటే చాలు. సో ఈ పిండి ప్రమిదల్ని ఏం చెయ్యాలి, అవి సిటీలో కూడా చూపించాను నేను. ఎక్కడో ఒక చోట మీకు ఆవులు అనేది కనిపిస్తాయి, అక్కడికి వెళ్ళి వాటికి పెట్టండి. సో దాంట్లో ఉన్న ఒత్తులు వెలిగించుంటాం కదా, వాటిని తీసేయండి. అండ్ 7 రకాలు 5 రకాలు ఎంతో మనం నైవేద్యాలు అనేవి పెట్టుకుని ఉంటాం కదా, వాటిని కూడా అంటే తీసుకెళ్ళి గోమాతకి తినిపించాలన్నమాట. ఇంకా ఊర్లో ఉన్నాం కాబట్టి చాలా ఈజీ. ఇంటి పక్కనే అజ్జి వాళ్ళు ఇట్లా అన్నయ్య వాళ్ళు పెంచుకున్నారు అన్నమాట ఆవుల్ని. సో ఇంకా అవి పెట్టాం కదా, అవి బెల్లం పాకంతో చేసి ఉంటాము మ్యాక్సిమం. సో వాటికి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా నాకు చిన్నప్పటి నుండి ఏమంతగా భయం లేదన్నమాట. మా తాతయ్య చిన్నప్పటి నుండి ఇట్లా ఆవులకి ఏదైనా మేత వేయాలన్నా ఏది వేయాలన్నా నాకు అలవాటు చేశారు కాబట్టి అంత భయం లేదు. సో అందుకే నేనే వెళ్ళి తినిపిస్తున్నాను అనమాట. సో నాకు ఒక డౌట్ ఉండేది, ఎప్పుడు ఇట్లా బెల్లం గట్టిగా ఉంటుంది కదా, ఎలా తింటాయని చెప్పి. ఎంత ఈజీగా తినేస్తాయంటే అవి. సో ఇది మాత్రం కంపల్సరీ, వాటిని తీసి డస్ట్బిన్లోకి వేయడం అలా మాత్రం చేయకండి. చాలా శ్రేష్టం అవి. వాటిని ఇట్లా వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న ఎక్కడో లేదంటే వెతుక్కుని మరీ వెళ్ళి ఇట్లా గోమాతకి మీరు పెట్టిన నైవేద్యాలు అవన్నీ పిండి ప్రమిదలు అవన్నీ పెట్టి అక్కడ దండం పెట్టుకుని రండి. వాటిని వేస్ట్ మాత్రం చేయకండి, లేదా కవర్లోకి వేసి డస్ట్బిన్కి వేయడము అలా మాత్రం చేయకండి. సో ఇలా చేస్తే చాలా మంచిది, దాన్ని మాత్రం మర్చిపోకండి. సో ఇంకా అక్కడ దీపం అనేది వెలిగించుకొని కొద్దిసేపు ఉండి ఇంకా బెంగళూరుకి వచ్చాము. మా తమ్ముడికి రాఖీ కట్టాల్సింది. సో ఎక్కడికి వెళ్ళాము, ఎలా కట్టాము, వాడు ఎక్కడున్నాడు అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి.